డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు. సార్తో మాట్లాడి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కొన్ని వివరాలు తెచ్చుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకుంటే డిఫరెంట్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇందులో పోర్టబిలిటీ, అవైలబిలిటీ అనేది ఉందని కూడా నేను విన్నాను. ఒకవేళ మేము ఒక ప్లాన్ తీసుకుని దాన్ని వేరే కంపెనీకి మార్చుకోగలిగితే ఒకవేళ దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటారు మాకు, లేకపోతే ఏమైనా నష్టాలు ఏమైనా ఏర్పడతాయి అంటారా? బేసిక్గా ఇవన్నీ కూడా పోర్టబిలిటీ అనేది హెల్త్ ఇన్సూరెన్స్లో మనకి అవైలబిలిటీ ఉంది. ఏదైతే మనం సిమ్ కార్డ్ని ఎలా ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి మార్చుకుంటున్నామో ప్లాన్ సేమ్ నెంబర్తో, అట్లాగే సేమ్ పాలసీ సర్వీస్తో ఒక 2 years నుంచి 3 years నుంచి 4 years నుంచి అక్కడ పే చేస్తున్నారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో కంటిన్యూ అవుతున్నాం. అక్కడి నుంచి రెండో కంపెనీకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఎక్కువ ఎందుకు జరుగుతుంది ఈ చర్నింగ్ అంటే, న్యూ కంపెనీస్ అన్ని కొత్తగా మార్కెట్లోకి చాలా వస్తున్నాయి. రీసెంట్గా చూస్తే గ్యాలక్సీ అనే ఒక కంపెనీ రాబోతుంది, నారాయణ హెల్త్ కేర్ అనేది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ రాబోతుంది. వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా బిజినెస్ రావాలంటే ముందు ఎగ్జిస్టింగ్ ప్లాన్స్లో ఎవరైతే ఉన్నారో, ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీకి అట్రాక్ట్ చేసుకుంటాం ఈజీ. ఎవరికైనా అదే కదా. జనరల్గా ఏం జరుగుతుందంటే, ఈ ఎగ్జిస్టింగ్ కంపెనీస్లో ఉన్న మేనేజర్సే కొంతమంది అక్కడికి వెళ్తారు. ఓకే, ఆఫర్స్ ఉంటాయి, అక్కడికి కొంతమంది షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకి రెడీమేడ్ డేటా ఉంటుంది. వీళ్ళకి పాలసీ ఉంది, ఈ పాలసీ ఈ టైంలో రెన్యువల్ అవుతుంది, వీళ్ళు మనం పోర్ట్ చేయించుకోవచ్చు. పోర్ట్ ఆబ్వియస్గా ప్రతి ఒక్కరికి ఇదంతా నెంబర్ గేమ్. నేనైనా మీరైనా ఇంకోళ్ళైనా ఏదైనా బిజినెస్ చేస్తామంటే అల్టిమేట్గా మనం ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తామో మ్యాటర్. చేసేటప్పుడు వీళ్ళందరూ కూడా మన పోర్టబిలిటీ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఐఆర్డిఏ అప్రూవ్డ్ గైడ్లైన్స్తో పోర్టబిలిటీ చేసుకునే మనకి ఆప్షన్ ఉందన్నమాట. కానీ చాలా సందర్భాల్లో ఏమవుతుంది అంటే, ఇది మిస్యూజ్ అవుతుంది. నీ హెల్త్ కండిషన్స్ బాగున్నాయి, నీకు ఎలాంటి ఇబ్బందులు లేవు, నువ్వు పాలసీ తీసుకున్న దగ్గర నుంచి కానీ పాలసీ తీసుకున్న తర్వాత కానీ నువ్వు ఎలాంటి మెడికేషన్ వాడలేదు, నీకేమీ సర్జరీస్ జరగలేదు, నువ్వు ఎప్పుడూ హాస్పిటల్లో అడ్మిట్ కాలేదు, నీకు ఏ అలవాట్లు లేవు అనుకున్నప్పుడు పోర్టబిలిటీ చేసుకుంటే హ్యాపీనే, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ దీంట్లో రకరకాల కారణాలతో, ఒకళ్ళు ప్రెజర్ చేశారనో, లేకపోతే ఒకళ్ళ మీద ట్రస్ట్తోనో, లేదా ఇంకో సందర్భంలో నువ్వు పోర్టబిలిటీ చేసుకుంటుంటే నీ హెల్త్ కండిషన్స్లో ఏమైనా చేంజెస్ వచ్చినా, ఏమైనా ఇంతకుముందు మెడికేషన్ రీసెంట్గా ఏమైనా మెడికేషన్ స్టార్ట్ చేసినా, లేకపోతే విపరీతంగా బరువు పెరిగినా, ఇలాంటి కండిషన్స్ అన్ని చెప్పకుండా కనుక పాలసీ పోర్టబిలిటీ చేసుకుంటే పాత పాలసీ పోతుంది, ఇక్కడ కొత్త పాలసీలో కూడా క్లైమ్స్ ఎట్టి పరిస్థితుల్లో రావు. సార్, ఇలాంటి సందర్భాల్లో పాత పాలసీలో ఉంటే, అంటే పోర్టబిలిటీ చేసుకోకుండా ఉంటే క్లెయిమ్ వస్తుందంటారా? పాత పాలసీలో ఉన్నాయి. ఈ కంపెనీకి కూడా పాత పాలసీలో ఉంటే ఆటోమేటిక్గా ఈ కంపెనీ వాళ్ళు కూడా మిమ్మల్ని హెల్త్ అండర్ రైటింగ్ చేస్తారు. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఈ కండిషన్స్లో నేను పాలసీ ఇవ్వచ్చా ఇవ్వద్దా అనేది ఒక అండర్ రైటింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు పాలసీ ఇస్తారు. కానీ పాత పాలసీలు ఏమీ లేవు. ఎగ్జిస్టింగ్ ఇన్సూరర్ దగ్గర మీరు తీసుకున్నప్పుడు ఎలాంటి పాలసీ లేదు, మీకు ఎలాంటి హెల్త్ కండిషన్ ఇబ్బందులు లేవు. ఈ పాలసీ తీసుకున్న తర్వాత ఇబ్బందులు వచ్చినాయి అనుకుందాం, అలాంటి డీటెయిల్స్ ఏవి పాత పాలసీ కాపీలో ఉండవు. యూ హ్యావ్ టు డిస్క్లోజ్ యువర్ హెల్త్ కండిషన్. అలాంటి చెప్పినప్పుడు మాత్రమే మీ పాలసీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పొరపాటున కనుక ఎవరినైనా నమ్మాం, వాళ్ళు చెప్పినట్టు సార్ ఇవి ఐడియా చేద్దాం, ఇవి చెప్దాం అన్నట్టుగా వాళ్ళు ఏదైనా గైడ్లైన్స్ ఇస్తే, మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే, అవి మనం ఫాలో అయ్యి కనుక మీ పాలసీని పోర్టబిలిటీ చేసుకుంటే ఆ పాలసీ లేదనుకోవాల్సిందే. తర్వాత చిన్న ఉదాహరణ చెప్తాను. నేను నిన్నే ఒక క్లయింట్ దగ్గరికి వెళ్తే యాక్చువల్గా అన్నోన్ క్లయింట్, ఆఫీస్కి కాల్ చేస్తే సార్ ఇట్లా ఉంది కొంచెం హెల్ప్ చేస్తారంటే, ఆఫీస్ పక్కనే. సరే ఒకసారి కలుద్దాం, ఒక కాంటాక్ట్ పెరుగుతుంది, మన కాంటాక్ట్ పేరులో ఒక నెంబర్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో వెళ్ళా. అక్కడ ఏం బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. వెళితే ఏం జరిగిందంటే, ఎప్పటి నుంచో ఒక కంపెనీలో ఎక్స్ కంపెనీలో పాలసీ ఉంది, 23లో ఒక కంపెనీలోకి మార్చారు. 23లోకి ఒక కంపెనీలోకి పోటీ చేసినప్పుడు కూడా అతనికి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ 2 ఉన్నాయి. 3 ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉంటే 2 మెన్షన్ చేసి ఒక పోర్టబిలిటీ మార్చారు. అగైన్ 24లో సార్ ఈ కంపెనీ బాగాలేదు, ఈ కంపెనీ ఇంకోటి బాగుందని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో కంపెనీకి తీసుకొచ్చారు. అల్టిమేట్గా చూసిన తర్వాత ఏమైంది అంటే, బ్రెయిన్ సంబంధించిన ఇబ్బందితో ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయితే
క్లెయిమ్ చేద్దామని ట్రై చేస్తే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్, అతనికి 4-5 సంవత్సరాల నుంచి హైపర్ టెన్షన్ అనే ఇబ్బంది కూడా ఉంది అని మెన్షన్ చేసి ఉంది దాంట్లో. డాక్టర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది, వీళ్ళే చెప్పారు కూడా ఉంది, అది నిజమే. ఓకే. 23లోనే పోర్టబిలిటీ చేయకూడదు అలాంటి పాలసీ. అదేంటండి? ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉండటం వల్ల. ఉంటే పూర్తిగా డిస్క్లోజ్ చేసి కనుక పాలసీ డిస్క్లోజ్ చేయటువంటి పాలసీలో మెన్షన్ చేసి ఉంటే కనుక పాలసీ ఇవ్వాలా లేదనేది కొత్త కంపెనీ డెసిషన్ తీసుకుంటుంది. మీరు అన్ని పాలసీకి నాకు బాగానే చెప్పారు, కానీ నేను అన్ని పూర్తిగా మెన్షన్ చేయలే, పాలసీ ఇష్యూ అయిపోయింది, అక్కడితో ఆగల. 2వ సంవత్సరం ఈ కంపెనీ బాగాలేదు, ఎక్స్ బాగాలేదు, వై కంపెనీ బాగుందని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా పోర్టబిలిటీ చేశారు. సేమ్ మిస్టేక్స్ మళ్ళీ అక్కడ కూడా జరిగింది. అల్టిమేట్గా వాడు మనం క్లెయిమ్ అప్లై చేద్దామని చూస్తే డైరెక్ట్గా పేపర్ వాడికి ఫార్వర్డ్ చేయగానే ఇమీడియట్గా రిజెక్ట్ అని చేస్తారు. ఏం జరిగింది? ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కానీ లేకపోతే కొన్ని ఛానల్స్లో పనిచేసే ఎంప్లాయీస్ కానీ వాళ్ళకుండే టార్గెట్ ప్రెజర్స్ అలాంటివి. ఏదో విధంగా సాయంత్రానికి ఒక పాలసీ తీసుకురావాలి, ఏదో విధంగా కస్టమర్ని కన్వర్ట్ చేసుకోవాలనే ఉద్దేశాలతో కొన్ని చేయకూడని సిస్టమ్స్ని ఫాలో అవటం వల్ల ఇలాంటి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. నేనైతే ఒకటే చెప్తా, 50s తర్వాత మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ మీ పాలసీలు ఏ కంపెనీలో ఉంటే, ఏ ఇన్సూరెన్స్తో ఉంటే ఆ ఇన్సూరెన్స్ దగ్గరే ఉండండి. హెల్తీగా ఉన్నారా, పోర్టబిలిటీ అంటే బెటర్ బెనిఫిట్స్ కోసం, బెటర్ సర్వీస్ కోసం పోర్టబిలిటీ చేసుకోవచ్చు. అట్లా కాదు 60sలోకి వచ్చారు, మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోయినా కానీ మీ పోర్టబిలిటీ చేయొద్దు, ఎగ్జిస్టింగ్ ఏ కంపెనీతో ఉన్నారో ఆ కంపెనీలోనే ఉండండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా రకరకాలుగా మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేస్తే ఇది నిజమేనా కాదా అని. పోర్టబిలిటీ చేసుకున్న సందర్భంలో కూడా ఇవన్నీ డిస్క్లోజ్ చేయగలగాలి, పొరపాటున డిస్క్లోజ్ చేయకపోతే కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని ఏ 60s తర్వాత మీ పాలసీని ఎట్టి పరిస్థితుల్లో పోర్టబిలిటీ చేసుకోవద్దని చెప్తాను. అబ్సల్యూట్లీ సార్. అండ్ వన్ థింగ్ సార్, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సంథింగ్ ఎన్ని సంవత్సరాల తర్వాత క్లెయిమ్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందంటారు? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత యాక్సిడెంటల్ కేసెస్లో Day 1 నుంచి, ఈరోజు పాలసీ ఇష్యూ అయితే రేపే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. డిసీజ్ వచ్చినాయి అంటే ఏమన్నా హార్ట్ లేకపోతే బ్రెయిన్, కిడ్నీ ఇట్లాంటివి ఏమన్నా ఫీవర్స్ వచ్చినాయి, ఇలాంటివి 1 month తర్వాత నుంచి కవర్ చేస్తాం. కొన్ని స్లో గ్రోయింగ్ డిసీజెస్ ఉంటాయి, అంటే అలాంటి ఇబ్బందులు ఏంటంటే మనం ఇమీడియట్గా ఎప్పుడు కూడా ఆపరేషన్కి వెళ్ళాం. స్పైనల్ వెన్నుపూస ఏదైనా ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ ఆపరేషన్ అనగానే ఆపరేషన్కి వెళ్ళాం కదా. నీ రీప్లేస్మెంట్ ఉంది, కాళ్ళ నొప్పులు రాగానే ఆపరేషన్ చేయించుకోం కదా. ఇలా క్యాటరాక్ట్ ఉంది, వెంటనే చేయించుకోం. ఇలాంటి ఒక 13-14 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటికి మాత్రం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. కంపెనీ టు కంపెనీకి వేరీ అవుతుంది. ఓకే సార్. ఇప్పుడు నార్మల్గా సార్, ఇప్పుడు ఇదే సందర్భంలో పోర్టబిలిటీ చేయించుకున్న తర్వాత కూడా ఈ విధంగానే ఉంటాయి అంటారా ఆ కంపెనీలో కూడా? అంటే ఇప్పుడు సంథింగ్ ఈ క్లెయిమ్ తీసుకున్నాను, క్లెయిమ్ కాదు సంథింగ్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను నేను, లేకపోతే ఒక 10 years 5 years ప్రీమియం కట్టు వచ్చాను. ఇప్పుడు పోర్టబిలిటీ చేసుకున్నా, పోర్టబిలిటీ అయిన తర్వాత కూడా వాళ్ళు కూడా సేమ్ ఇవే నిబంధనలు పెడతాయి అంటారా? 1 month తర్వాత డిసీజెస్ వస్తే చూస్తాం, లేకపోతే Day 1 నుంచి యాక్సిడెంట్ చూస్తాం టైప్లో. పోర్టబిలిటీ చేసిన తర్వాత కండిషన్స్ ఉంటాయి. కండిషన్ అంటే చాలా కంపెనీస్లో 2 years 3 years కంప్లీట్ అయిన తర్వాత పాలసీ చేస్తే Day 1 నుంచి అన్ని డిసీజులను కవర్ చేయాల్సిందే. కానీ ప్రీవియస్ కంపెనీలో ఎప్పుడైతే పోర్టబుల్ పాలసీ తీసుకున్నారో, ఎక్కడికి పోర్టబిలిటీ చేసుకున్నారో, ఈ మధ్యలో హెల్త్ కండిషన్స్ ఏమన్నా తేడా వస్తే అవన్నీ కంపెనీకి డిస్క్లోజ్ చేయాల్సిందే. డిస్క్లోజ్ చేయకపోతే కనుక మీరు పాలసీ తీసుకున్నా కానీ మీకు క్లెయిమ్స్ అయితే రావు. నిజంగా ఇవే పొరపాట్లు చేస్తూ ఉంటారు సార్. ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేస్తాం కదా, ఇప్పటివరకు ప్రీమియం చెల్లించాం, మళ్ళీ డిస్క్లోజ్ చేసిన అవసరం ఉందని చెప్పేసి వీళ్ళు పోర్టబిలిటీ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చి క్లెయిమ్స్ రావు. మీరు అన్నట్టుగా ఇదే సందర్భంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక్కడ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని చూసుకుంటారు తప్పితే ఈ చిన్న లూప్ హోల్ మాత్రం చూసుకోవాలి. నిజంగా చాలా మంచిగా చెప్పారు సార్. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్.